హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంగ్లీష్ నేర్చుకుందాం. ఈ వీడియోలో ప్రతిరోజు మనం మాట్లాడడానికి ఉపయోగపడే కొన్ని చిన్న చిన్న ఇంగ్లీష్ సెంటెన్సెస్ తేలిగ్గా నేర్చుకుందాం. నేను మీకు ఇంకొక విషయం చెప్పాలి. ఐ హ్యావ్ సంథింగ్ ఎల్స్ టు టెల్ యూ. ఐ హ్యావ్ సంథింగ్ ఎల్స్ టు టెల్ యూ. మీరు చెప్పింది నాకు పూర్తిగా అర్థమైంది. ఐ కంప్లీట్లీ అండర్స్టూడ్ వాట్ యు సెడ్. ఐ కంప్లీట్లీ అండర్స్టూడ్ వాట్ యు సెడ్. మీకు ఏమి కావాలో ఖచ్చితంగా చెప్పండి. టెల్ మీ ఎగ్జాక్ట్లీ వాట్ యు నీడ్. టెల్ మీ ఎగ్జాక్ట్లీ వాట్ యు నీడ్. వాళ్ళు చాలా రోజుల తర్వాత ఇక్కడికి వచ్చారు. దే కేమ్ హియర్ ఆఫ్టర్ మెనీ డేస్. దే కేమ్ హియర్ ఆఫ్టర్ మెనీ డేస్. వాళ్ళు వచ్చే వారం కొత్త ఇంటికి మారతారు. దే విల్ షిఫ్ట్ టు ఏ న్యూ హౌస్ నెక్స్ట్ వీక్. They will shift to a new house next week. నువ్వు నా నమ్మకాన్ని వమ్ము చేశావు. You have broken my trust. You have broken my trust. అతను ఈరోజు తన పనిని సమయానికి పూర్తి చేశాడు. He finished his work on time today. He finished his work on time today. బరువు తగ్గడానికి అతను చాలా కష్టపడుతున్నాడు. He is working hard to lose weight. He is working hard to lose weight. ఈరోజు నువ్వు చాలా కోపంగా ఉన్నట్లు కనిపిస్తున్నావు. యు అపియర్ టు బి వెరీ యాంగ్రీ టుడే. యు అపియర్ టు బి వెరీ యాంగ్రీ టుడే. కొత్త ఉద్యోగంలో అతని మొదటి రోజు సజావుగా గడిచింది. హిజ్ ఫస్ట్ డే ఎట్ ద న్యూ జాబ్ went smoothly. His first day at the new job went smoothly. మీరు ఈ పనిని చాలా సులభతరం చేశారు. You made this work very simple. You made this work very simple. ఆమెకు నిన్న రాత్రి ఎక్కువసేపు నిద్ర పట్టలేదు. షీ డిడ్ంట్ గెట్ మచ్ స్లీప్ లాస్ట్ నైట్. షీ డిడ్ంట్ గెట్ మచ్ స్లీప్ లాస్ట్ నైట్. అప్పటికి వాళ్ళు వచ్చారు. బై దెన్ దే హ్యాడ్ కమ్. బై దెన్ they had come. ఆమె దృఢ సంకల్పం ఎన్నడూ మారలేదు. her determination never changed. her determination never changed. టిష్యూలను చెత్తబుట్టలో వేయండి. throw the tissues in the dustbin. Throw the tissues in the dustbin. వర్షం పడకముందే అతను ఇంటికి చేరుకున్నాడు. He reached home before it started raining. He reached home before it started raining.
వాళ్ళు రేపు వాళ్ళ కుటుంబంతో బయటకు వెళతారు. దే విల్ గో అవుట్ విత్ దేర్ ఫ్యామిలీ టుమారో. దే విల్ గో అవుట్ విత్ దేర్ ఫ్యామిలీ టుమారో. అతను తన ల్యాప్టాప్ను సర్వీసింగ్ కోసం ఇచ్చాడు. హీ గేవ్ హిజ్ ల్యాప్టాప్ ఫర్ సర్వీసింగ్. హీ గేవ్ హిజ్ ల్యాప్టాప్ ఫర్ సర్వీసింగ్. మీరు అందించిన సమాచారం ఉపయోగకరంగా ఉంది. ద ఇన్ఫర్మేషన్ యూ ప్రొవైడెడ్ ఈజ్ యూస్ఫుల్. ద ఇన్ఫర్మేషన్ యూ ప్రొవైడెడ్ ఈజ్ యూస్ఫుల్. చాలా రోజుల తరువాత చివరకు అతను తన స్నేహితులను కలిశాడు. హీ ఫైనలీ మెట్ హిజ్ ఫ్రెండ్స్ ఆఫ్టర్ మెనీ డేస్. హీ ఫైనలీ మెట్ హిజ్ ఫ్రెండ్స్ ఆఫ్టర్ మెనీ డేస్. తాళాలు ఎక్కడ పెట్టాడో అతనికి గుర్తులేదు. హీ కాంట్ రిమెంబర్ వేర్ హీ కెప్ట్ ద కీస్. హీ కాంట్ రిమెంబర్ వేర్ హీ కెప్ట్ ద కీస్. ఆయన మాటల్లో చాలా స్పష్టత ఉంది. దేర్ ఈజ్ ఎ లాట్ ఆఫ్ క్లారిటీ ఇన్ హిజ్ వర్డ్స్. దేర్ ఈజ్ ఎ లాట్ ఆఫ్ క్లారిటీ ఇన్ హిజ్ వర్డ్స్. అతడు నిన్న తన స్నేహితుడితో కలిసి సినిమా చూశాడు. హీ వాచ్డ్ ఏ మూవీ విత్ హిజ్ ఫ్రెండ్ ఎస్టర్డే. హీ వాచ్డ్ ఏ మూవీ విత్ హిజ్ ఫ్రెండ్ ఎస్టర్డే. వాళ్ళు ఈరోజు ఉదయం 7 గంటలకు ఇంటి నుండి బయలుదేరారు. దే లెఫ్ట్ హోమ్ ఎట్ 7 AM టుడే. దే లెఫ్ట్ హోమ్ ఎట్ 7 AM టుడే. మీ నిర్ణయం పూర్తిగా సరైనది. యువర్ డెసిషన్ ఈజ్ అబ్సల్యూట్లీ కరెక్ట్. యువర్ డెసిషన్ ఈజ్ అబ్సల్యూట్లీ కరెక్ట్. మందు నొప్పిని తగ్గించడంలో సహాయపడింది. ద మెడిసిన్ హెల్ప్డ్ రెడ్యూస్ ద పెయిన్. ద మెడిసిన్ హెల్ప్డ్ రెడ్యూస్ ద పెయిన్. ఆమె నాకు అంతా చెప్పింది. షీ టోల్డ్ మీ ఎవ్రీథింగ్. షీ టోల్డ్ మీ ఎవ్రీథింగ్. నా ఫోన్ ఎప్పుడూ నాతోనే ఉంటుంది. మై ఫోన్ ఈజ్ ఆల్వేస్ విత్ మీ. మై ఫోన్ ఈజ్ ఆల్వేస్ విత్ మీ. ఇప్పుడు అంతా సిద్ధంగా ఉంది. ఎవ్రీథింగ్ ఈజ్ రెడీ నౌ. ఎవ్రీథింగ్ ఈజ్ రెడీ నౌ. ఆమె సాయంత్రం తన కూతురితో కలిసి పార్కుకు వెళ్ళింది. షీ వెంట్ టు ద పార్క్ విత్ హర్ డాటర్ ఇన్ ద ఈవినింగ్. షీ వెంట్ టు ద పార్క్ విత్ హర్ డాటర్ ఇన్ ద ఈవినింగ్.